శుభోదయం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీకందరికీ శాంతి ప్రదాత యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. పవిత్ర బైబిల్లో నుండి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించుకుందాము. ఈరోజు మన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, మీరంతా నిద్ర మేల్కొని లేచి మీ బైబిళ్ళు తెరచి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచన ప్రారంభము. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులను దర్శనములు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత
అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పములను, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన్ను బంధించుటకు అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదిట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, దేవాతి దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మానవులందరి యొక్క పాప పరిహారం నిమిత్తం మానవుడుగా ఈ లోకంలో జన్మించారు, జీవించారు. మానవుడుగా ఈ లోకంలో అవతరించారు. మానవులందరి యొక్క పాప పరిహారం నిమిత్తం కలువరి శిలువలో ప్రాణాన్ని అర్పించారు, రక్తాన్ని చిందించారు. ఆ రక్త ప్రోక్షణలో మా పాపాలన్నీ పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సకల ఆశీర్వాదాల కర్త, పరిశుద్ధాత్మ దేవా, దేవాతి దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున, ఈ ప్రశాంతమైన సమయంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో, పరిశుద్ధమైన మీ మందిరంలో, మీ బంగారు పాదాల చెంత మేమంతా కూడుకొని నిండు మనస్సుతో, నిండు హృదయంతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే ఈ మంచి సమయం
మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీ వాక్యములో వ్రాయబడి ఉండగా, మీ సన్నిధిలో గడిపే ఈ ధన్యత మీరు మాకు అనుగ్రహించాలి. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మీ మందిరమందు నివసించు నరులు ధన్యులు అని మీ వాక్యంలో వ్రాసి ఉంచారు. మీ సన్నిధిలో నివసించే ధన్యత ప్రతి దినము మీరు మాకు అనుగ్రహించుచున్నందుకై మీకే స్తోత్రాలు. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మీ సన్నిధిలో సంపూర్ణ సమాధానము కలదు. మీ సన్నిధిలో సంపూర్ణ సమృద్ధి కలదు. మీ సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాదము కలదు అని మీ వాక్యంలో వ్రాయబడిన రీతిగా సంపూర్ణ సంతోషంతో, సంపూర్ణ సమాధానంతో, సంపూర్ణ సమృద్ధితో, సంపూర్ణ ఆశీర్వాదములతో మమ్ములను, మా కుటుంబాలను మీరు నింపుచున్నందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కోటి సూర్యుల తేజస్సు కంటే మించిన తేజస్సు కలిగిన మీ ముఖారవిందాన్ని దర్శించుకొని, మీ ముఖ దర్శనం చేసుకొని, మీ దీవెనల కొరకు ఎదురు చూచే భాగ్యము మీరు మాకు అనుగ్రహించుచున్నందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైన మీ నామాన్ని మనసారా స్మరించుకునే భాగ్యము మీరు మాకు దయచేయుచున్నందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బంగారము కంటే, మేలిమి బంగారము కంటే విలువైన మీ వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహించుచున్నందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సారాంశమును బట్టి మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మా మనోనేత్రాలను మీరు వెలిగించుచున్నందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని వాగ్దానం చేసినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు అని మీ వాక్యము ద్వారా మాకు బయలుపరిచినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ దినములలో నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు అని మీ వాక్యం ద్వారా మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురని మీ వాక్యం ద్వారా మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నాయన, మీ వాక్యమును బట్టి, మీ వాక్యము యొక్క సారాంశమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు అని మీ వాక్యం ద్వారా మాకు వాగ్దానం చేసినందుకై మీకే స్తోత్రాలు. మీ వాక్యములను బట్టి, ఆ వాక్య సారాంశములను బట్టి మీకే స్తోత్రాలు. నాయన, ఈ వాక్యములు మా హృదయములో పదిలపరుచుకొని ఆ వాక్యములను అనుసరించి మేము నడుచుకొనుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
వాక్యానుసారమైన జీవితములను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరుగెత్తుటకు మాకు సహాయం దయచేయండి ఆయన. గురి యొద్దకు చేరుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాస వ్రత దినాల్లో మా ప్రభువా, ఉపవాస దీక్షలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఇప్పుడే ప్రభువా మీ బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి ప్రభువా, దీవించి పంపించండి ప్రభువా. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో మా ప్రభువా మీకు తెలుసు ప్రభువా. మనుషులు పైరూపాన్ని చూస్తారు, మీరు హృదయంతరంగాలను పరిశోధించే దేవుడై ఉన్నారు. మా అందరి హృదయాల్లో ఉన్న ప్రతి సమస్య, ప్రతి చికాకు, ప్రతి అవసరత మీకు తెలిసే ఉన్నది నాయన. మా ప్రభువా అందరినీ మీరు దీవించండి, శాంతితో ప్రశాంతతతో నింపి పంపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు. అనేక రకములైన రుగ్మతలతో, ఈతి బాధలతో, వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి ప్రభువా. ఇప్పుడే వారిని దర్శించండి ప్రభువా. వారిని మీరు ముట్టుకోండి నాయన. వ్యాధుల నుండి, బాధల నుండి, ఈతి బాధల నుండి విడిపించండి నాయన, విడిపించండి ప్రభువా. మీరే వారిని లేపి నడిపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మేమందరము విశ్వాస జీవితంలో బలంగా ముందుకు సాగుటకు సాయం దయచేయమని, ఈ రోజంతా మీరే మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సహవాసము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సదా తోడయ్యుండును గాక. ఆమేన్.